आधाय कर्माणि संगं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन పద్మపత్రమివాంభసా. సమస్త మమకారాసక్తులు ఛేదించి భగవంతునికే తమ అన్ని కర్మలను అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడి అవ్వనట్టు పాపముచే తాకబడరు. తామర పువ్వుకి ఇంకొక పేరు పంకజము, అంటే బురద నుండి జన్మించినది అని కొలను అడుగున ఉండే బురద నుండి తామర పువ్వు జన్మిస్తుంది. అయినా నీటి ఉపరితలం పైకి పెరిగి సూర్యుని వైపు పుష్పిస్తుంది. ఈ విధంగా మట్టిలో పుట్టిన తమ అందమైన స్వచ్ఛతను కాపాడుకుంటూ దానికి అతీతంగా పెరిగే దాన్ని ఉదాహరించటానికి తామర పువ్వును సంస్కృత వాంగ్మయంలో తరచుగా వాడతారు. అంతేకాక తామర మొక్కకి కొలను నీటి ఉపరితలంపై తేలియాడే పెద్ద ఆకులు ఉంటాయి. తామర ఆకులకు తడి అంటదు కాబట్టి వాటిని భారతీయ గ్రామాల్లో కంచం లాగా వాడతారు. వాటిలో నీరు ఇంకదు మరియు వాటి మీద పోసే ద్రవాలు పీల్చబడవు, సరికదా జారిపోతాయి. తామరాకున్న అద్భుతమైన గుణం ఏమిటంటే తామర తన జన్మ, పెరుగుదల, పోషణ అన్నీ నీటి ద్వారానే జరిగిన ఆకు మాత్రం తనను తాను తడి అవ్వనివ్వదు. తామరాకు మీద పోసిన నీరు దానిపై పెరిగే సూక్ష్మ రోమాల వలన పక్కకి జారిపోతాయి. ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నారు. మిగతా రేపు. అంతవరకు ధన్యవాదాలు.